డాడీ నాకు ఈ లెసన్ చెప్పవా? లెసనా? తేనెల తేటల మాటలతో. ఇది మంచి లెసన్ అమ్మా. ఇది మేము చిన్నప్పుడు పాడుకునే వాళ్ళం పాట. ప్లీజ్ డాడీ ఒకసారి పాడవా? పాడనా? ఓకే, వింటావా? పింకి నువ్వు వింటావా? సరే. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. సాగరమే కల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, సాగరమే కల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని, గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా, గంగ జటాధర భావనతో హిమశైల రూపమే నిలబడగా, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం, ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకుని, వారందరినీ తలచుకుని మన మానస వీధిని నిలుపుకుని, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ఇలా పాడుకునే వాళ్ళం తల్లి మేము. బాగుందా పాట? ఇలాగా నువ్వు కూడా ఈ పల్లవి చరణము 1, చరణం 2, చరణం 3 ఓకేనా? ఈ విధంగా పాడాలి. అర్థమైందా? తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచేది. మన భారతదేశాన్ని మంచి మాటలతో కొలవాలి. భావము భాగ్యము అంటే మనసు వాచ ఒక జీవనయానంగా చేయాలన్నమాట. దీని భావం కూడా నీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ స్టోరీలో, ఓకేనా? తేనెల తేటల మాటలతో 4వ తరగతి. ఇంకా తర్వాత లెసన్ రేపు చదువుతాము. ఫస్ట్ వీటికి చెప్తాను నీకు, ఓకేనా? పిల్లలతో ఈ విధంగా మనం రోజుకి ఒక 1 అవర్ అయినా గడిపితే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. మనం చాలా మానసిక ఆనందాన్ని వాళ్ళతోనే పొందొచ్చు అని నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. మీరు కూడా మీ పిల్లలతో మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే ఈ చిన్ని చిరునవ్వులతో, ఈ బుడ్డి పాపలతో, మీ పిల్లలతో, తాతలు అవ్వలైతే మీ మనవలతో మనవరాలతో గడపండి, మానసిక ఆనందాన్ని పొందండి. థ్యాంక్ యూ.